హాయ్ అండి. తందూరి చికెన్ చేద్దాం రండి. శుభ్రం చేసుకుని ఉంచుకున్న కోడి బాగా తుడుచుకోండి. నీట్గా చేసుకోవాలి. లోపల కూడా నీళ్ళు వాటర్ లేకుండా చూసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి సింపుల్గానే కారము, ఉప్పు తగినంత, ఏదైనా సరే తగినంత, పసుపు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుబ్బేసిన పేస్టుని మీరు పక్కన పెట్టేసుకోండి. హోల్ గరం మసాలా, తందూరి మసాలా అంటారు దీన్ని. నీట్గా చేసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. శుభ్రంగా చేసుకున్న కోడికి మొత్తం నీట్గా చూసుకోండి. ఇంకోసారి నీరు లేకుండా తుడుచుకోండి. నీకు లోపల కూడా చెప్పాను కదా, ఈ విధంగా మొత్తం ఉండాలన్నమాట. స్కిన్ కూడాను మనకు మెరుస్తూ ఉండాలి. దానికి కారము ఇవన్నీ కలిపిన తందూరి మసాలా ఉంది కదండి, దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా మీరు కలిపి మొత్తం అంతా ఉప్పు కారం మొత్తం అన్నీ పట్టాలన్నమాట. దానికి రాసేసుకుని ఉంచేసుకోండి. తర్వాత నూనె పెట్టుకోండి. స్టవ్ వెలిగించి నూనె వేసుకోండి. కడాయిలో నూనె వేసుకొని మాకు మాదిరిగా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఈ పట్టించిన కోడిని ఆ నూనెలో వేయండి. నూనెలో వేస్తే బాగా పైన కింద బాగా కాలాలి. తిప్పుతూ అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ దాన్ని చక్కగా స్మూత్గా ఉంటుంది అన్నమాట. దోరగా కాలుతుంది పైనుంచి. దాన్ని తీసేసి ఉడికిందా లేదా అనేసి మీకు డౌట్ వస్తే కనుక కొంచెం కట్ చేసుకుని చూస్తే కనుక స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. దాన్ని పక్కన పెట్టుకొని బగారా అన్నానికి ప్రిపేర్ అయిపోదామండి. చాలా సింపుల్గా, ఇది కూడా సింపుల్గానే బాణలిలో నూనె వేసుకొని కాగిన తర్వాత దాని మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇక్కడ చూపించిన విధంగాను అన్ని గరం మసాలాలు, హోల్ మసాలా, కొత్తిమీర, బాస్మతి రైస్ అన్నీ పక్కన పెట్టుకోండి. కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటోస్తో సహా పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను నూనెలో వేసుకొని బాగా ఎగిరిన తర్వాత కొత్తలాడుతూ ఎగరాలి, మరగనివ్వండి. మరిగిన తర్వాత రైస్ వేస్తే బాగా దగ్గరగంట అయిపోతుంది, ఉడికిపోతుంది. ఒక 20 నిమిషాల పాటు పొయ్యి మీద అలా వదిలేశారంటే మీకు బగారా అన్నం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. మనం ఏదో వీటి కోసం కష్టపడే అవసరం లేదు. అన్నీ దగ్గర పెట్టుకుని నూనెలో వేసుకుని ఆ నూనెగా కాగిన తర్వాత అన్నం వేసుకుంటే అదే బగారా రైస్ అయిపోతుంది. దీంతోపాటు చికెన్ కూడా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. తందూరి చాలా ఫేవరెట్ బగారా అన్నానికి. కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.